హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం అంతా ఉన్నారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఊహించినటువంటి దావోస్ పర్యటన రిటర్న్ వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు మొన్న సాటర్డే ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్ వేదికగా అదొక మిథ్య అనేటువంటి కామెంట్లు కూడా చేశారు. అసలు ఏంది దావోస్ పర్యటన? ఒక్క ఎంఓయూ కాకుండా ఒక్క రూపాయి పెట్టుబడి లేకుండా తిరిగి రావడానికి గల కారణాలు ఏంది? అసలు దాని వెనక దాగిన నిజాలేంది? నిజంగా భారతదేశ చరిత్రలో ఒక సమ్మిట్ కోసం ఒక రాష్ట్ర ప్రభుత్వం వెళ్తే ఆ సమ్మిట్లో నుంచి ఒక్క ఎంఓయూ కూడా కుదుర్చుకోకుండా రావటం అనేది భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటిసారి. అది కూడా మన ఆంధ్రప్రదేశ్. అంటే నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఈరోజు సిగ్గుతో తలదించుకునేటటువంటి పరిస్థితి. ఏంటో మన రాష్ట్రానికి ఒక్క రూపాయి కూడా పెట్టుబడి రాలేదు, ఈ ప్రభుత్వం ఒక్క పెట్టుబడి కూడా తీసుకురాలేకపోయింది అని చెప్పి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ పరువుకు సంబంధించినటువంటి అంశం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరువు పోయిందంటే మన ప్రజలందరూ పరువు పోయినట్టే కదా. సో ఇక్కడ ఎందుకు ఆ విధంగా జరిగింది? నిజంగా ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒక్క కంపెనీతో కనీసం ₹1 కోటి కూడా పెట్టుబడి సంబంధించినటువంటి ఎంఓయూ కుదుర్చుకోకుండా రావటం ఏంటి? ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా అఫీషియల్గానే 20 కోట్లు మన మొదటి రిలీజ్ చేశారు. ఓన్లీ టీవీ ఛానల్స్కే 2.5 కోట్లు రిలీజ్ చేశారు. మళ్ళీ ఇప్పుడు ఇంకెంత ఖర్చు అయిందో తెలియదు. సో అంత రిలీజ్ చేసినాక అంటే దాదాపు 40-50 కోట్లు అంటున్నారు. 40-50 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక పర్యటనకు వెళ్తే ఒక్కటి కూడా రాకపోతే పరిశ్రమ ఎంఓయూ ముందు అసలు ఎంఓయూ కుదిరితే తర్వాత వాళ్ళు 10,000 కోట్లు పెడతా అంటే కనీసం 1,000 కోట్లు, 2,000 కోట్లు, 5,000 కోట్లు ఎంత కొంత పెడతారు కదా. అసలు ఏమీ కుదుర్చుకోకుండా ఇక్కడికి వచ్చింది అని అంటే అసలు దీని వెనక ఏం జరిగింది? దావోస్ వెనక దాగిన నిజాలు ఏంటి? ఎందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇప్పుడు పెట్టుబడులు పెట్టడానికి ఒక్క కంపెనీ కూడా ఎంఓయూ కుదుర్చుకోలేదు అనేదాన్ని మనం విశ్లేషిస్తే, ఎప్పుడైనా ఒక రాష్ట్ర ప్రభుత్వం మీద నమ్మకం ఉండాలి ఒక పారిశ్రామికవేత్తకి. ఓకే, ఇప్పుడు సపోజ్ మీరే ఒక ఇన్వెస్టర్ సార్, మీరు ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి ఎక్కడో పెట్టుబడి పెడదాం అనుకుంటున్నారు. అవతల అతని మీద నమ్మకం ఉంటేనే కదా మీరు వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ పెట్టేది అతని దగ్గర. అతనితో మీరు కలిసి వ్యాపారం చేయాలనుకున్నారు, లేదా అతని దగ్గరికి వెళ్ళి మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకున్నారు అంటే అతని మీద మీకు నమ్మకం ఉండాలి కదా ఫస్ట్ పాయింట్. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మీద పారిశ్రామికవేత్తలకి నమ్మకం లేదు. ఆ నమ్మకాన్ని తీసేసింది గత ప్రభుత్వం అయినటువంటి వైఎస్ఆర్సీపీ అయినటువంటిది. వీళ్ళు చాలా క్లారిటీగా చెప్తున్నారు కదా, రాష్ట్రంలో జరిగిన విధ్వంసమే కాదు, దావోస్లో కూడా వీళ్ళు విధ్వంసం సృష్టించారు. దావోస్లో సృష్టించిన విధ్వంసాన్ని ఈ ట్రిప్తో మేము దాన్ని క్లీన్ చేయడానికే సరిపోయింది మాకు ఈ ట్రిప్పు. సరే, ఇప్పుడు సిగ్గు ఎగ్గు మొత్తం వదిలేసి మాట్లాడే వాళ్ళ గురించి మనం డిస్కస్ చేయడం అవసరం. వాళ్ళ జీవితం మొత్తం అబద్ధాలే కదా తెలుగుదేశం వీళ్ళందరూ మాట్లాడేది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం లేకపోతేనో, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఇక్కడ విధ్వంసం నిజంగా సృష్టించుంటేనో, ఒక్క విశాఖ సమ్మిట్లోనే 13 లక్షల కోట్ల రూపాయలకి ఎంఓయూలు ఎలా కుదురుతాయి? మనం దావోస్ వెళ్ళటం కాదు, ఒక 100 దావోసులు కలిసి ఒక విశాఖపట్నం వస్తే ఎలా ఉంటుంది అనేది జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపించారు. అంబానీ కావచ్చు, అదానీ కావచ్చు, జిందాల్ కావచ్చు, టాటా కావచ్చు, టెస్లా కావచ్చు, బంగూర్ కావచ్చు, అబ్రాయ్ కావచ్చు, వీళ్ళందరూ ఒక 30 మందికి పైగా పారిశ్రామికవేత్తలు, పెద్ద పెద్ద కార్పొరేట్ దిగ్గజాలు వచ్చి విశాఖ బ్రాండ్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇమేజ్ని పెంచారు. ఆ రోజు పెంచి మేము ఇక్కడ పెట్టుబడులు కుదుర్చుకుంటామని చెప్పి మొత్తం 388 ఒప్పందాలు కుదిరినాయి ఎంఓయూలు. దాదాపుగా 6 లక్షల మందికి ఉపాధి వచ్చేటట్టుగా 13 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించి. అది కదా బ్రాండు. మేము విధ్వంసం సృష్టిస్తే వాళ్ళు వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టరు కదా. 2, మీరు అధికారంలో ఉన్నాక మీకు పెట్టుబడులు పెట్టడానికి ఒకళ్ళు కూడా ఇక్కడ రావట్లేదంటే దానికి ప్రధానంగా మీరు చేసినటువంటి తంతే కారణం అంటున్నా. ఏంటి దాంట్లో ప్రధానంగా? మీరు పారిశ్రామికవేత్తలు మిమ్మల్ని చూసి ఇక్కడ రావట్లేదని అంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి కూటమి నాయకుల మధ్య ఉన్నటువంటి ఏదైతే ఆ సంబంధాలు, అంటే ఉన్న సంబంధాలే కారణం అంట. ఎందుకు ఆ మాట అంటున్నాను? డైరెక్ట్గా మీరు దావోస్ వెళ్ళినప్పుడు పారిశ్రామికవేత్తలకు మీరు ఏం చెప్పాలి? అయ్యా, మా రాష్ట్రంలో సముద్ర తీరం 1000 కిలోమీటర్లకు పైగా ఉంది. భారతదేశంలోనే అత్యధిక సముద్ర తీరం కలిగినటువంటి రాష్ట్రం గుజరాత్ తర్వాత ఆంధ్రప్రదేశే. సో మా రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టుకోవడానికి అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది, కావలసినంత ల్యాండ్ బ్యాంక్ ఉంది, కావలసినటువంటి నీటి సదుపాయాలు ఉంది, కావలసినటువంటి వనరులన్నీ ఉన్నాయి, కావలసినటువంటి సెక్యూరిటీ కూడా ఉంది. మా గవర్నమెంట్ స్టేబుల్ గవర్నమెంట్, పడిపోయేటటువంటి ప్రభుత్వం కాదు అని చెప్పాలి. కానీ మీరు అక్కడికి వెళ్ళి ముఖ్యమంత్రి అక్కడ ఉంటాడు, ముఖ్యమంత్రి కొడుకు అక్కడ ఉంటాడు, పరిశ్రమల మంత్రి అక్కడ ఉంటాడు,
పరిశ్రమల మంత్రి నిలబడి కాబోయే ముఖ్యమంత్రి నారా లోకేష్ అంటాడు. అదేంద్రా, అబ్బా కొడుకులు అబ్బ ముఖ్యమంత్రిగా ఉంటే, అంటే మనం అర్థమయ్యే భాషలో అబ్బ ముఖ్యమంత్రిగా ఉంటే ఆ కొడుకేంది మళ్ళీ సీఎం అని చెప్పి మంత్రి అంటున్నాడు అంటే సంథింగ్ ఈజ్ దేర్, ఇక్కడ ఏదో నడుస్తుంది కూటమిలో అనేది ఆలోచించరా? జనరల్గా ఆలోచించాలి కానీ వస్తుందిగా. రెండు, ఒక అతను ఉప ముఖ్యమంత్రిగా ఉండి మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అని ఒక పక్క కూటమిలో గొడవలు జరుగుతూ ఉన్నప్పుడు ఇదంతా మొత్తం వైరల్ అయిన అంశమే కదా. తర్వాత ఇక్కడ శాంతి భద్రతలు సరిగ్గా లేవు అనేది సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి చెప్తున్నాడు కదా. బయటికి వెళ్తే మమ్మల్ని తిడుతున్నారు, మరి పారిశ్రామికవేత్తలు ఎట్టొస్తారు? బయటికి వెళ్తుంటే మమ్మల్ని తిడుతున్నారని ఒక ఉప ముఖ్యమంత్రి మాట్లాడినప్పుడు, ఇక్కడ శాంతి భద్రతలు లేవు అనేది క్లియర్గా చెప్పినప్పుడు పారిశ్రామికవేత్తలు ఎలా వస్తారు పెట్టుబడులు పెట్టడానికి? ఒకటి, మీది స్టేబుల్ గవర్నమెంట్ కాదని మీరే చెప్తున్నారు. అక్కడ ఒక మంత్రి నిలబడి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తా అంటాడు. ఎవరు? ముఖ్యమంత్రి కొడుకు, ప్రస్తుత మంత్రి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తా అంటాడు. అంటే రెడ్ బుక్ రాజ్యాంగం అంటే ఏంది? గొడవలు, కేసులు, కక్షపూరితంగా వ్యవహరించడం, చంపేయటం, ఇలాంటి వాతావరణాన్ని అమలు చేస్తాం మేము రాష్ట్రంలో అంటున్నాడు. వినండి, పారిశ్రామికవేత్తలకి 10 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టేవాడని ఆలోచిస్తాడుగా. ఒరే, రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నాడు, అబ్బా కొడుకులు ఇక్కడ సీఎం సీటు కోసం కొట్లాటలాడుతున్నాడు, ఓ పక్క ఉప ముఖ్యమంత్రి శాంతి భద్రతలు లేవంటున్నాడు. ఇది కాకుండా ఏదైతే జేఎస్డబ్ల్యూ జిందాల్ లాంటి వాళ్ళని ఒక హనీ ట్రాప్ నటిని తీసుకొని వచ్చి జిందాల్ లాంటి వాళ్ళనే బెదిరిస్తున్నటువంటి తీరు గమనించినాక ఏ పారిశ్రామికవేత్త ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి వస్తాడా? అదేవిధంగా వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, మేము అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ అదానీ పెట్టుబడులు పెట్టడానికి, అంబానీ పెట్టుబడులు పెట్టడానికి వచ్చినప్పుడు అంబానీకి దోచిపెట్టారు, అదానీకి దోచిపెట్టారు, వాళ్ళు పెద్ద దొంగలు అని వీళ్ళ పత్రికలు, వీళ్ళ కూటమి నాయకులే మాట్లాడినప్పుడు, మరి అదే అదానీ అదే అంబానీ దగ్గరికి వెళ్ళి మీరు మంచోళ్ళు అయ్యా, మేము అప్పుడు మిమ్మల్ని దొంగలు అన్నాం రండి అంటే పెట్టుబడులు పెట్టడానికి ఎవరైనా వస్తారా? ఇదే వన్న సెకీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే సెకీకి సంబంధించి ఒప్పందం కుదుర్చుకుంటే అదానీ మీద ఏదో అమెరికా కోర్టులో కేసు అయితే అదానీ మీద వీళ్ళు చేసినటువంటి తప్పుడు ప్రచారం, అదానీకి జగన్ గారికి లింక్ పెట్టి తప్పుడు ప్రచారం చేశారు కదా. మరి అదానీ మళ్ళీ పెట్టుబడులు పెట్టమంటే ఏ విధంగా పెట్టడానికి వస్తాడు? మేజర్గా అదానీ కానీ అంబానీ కానీ, లేదంటే ఇప్పుడు గ్రీన్ కో కానీ, ఇప్పుడు అంతా గ్రీన్ ఎనర్జీ రిలేటెడ్లో ఉన్నప్పుడు వీళ్ళు పెట్టుబడులు పెట్టడానికి ఇప్పుడు ఉన్న రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరే దానికి నిదర్శనం కదా. అంటే 7 నెలల్లో వీళ్ళు వ్యవహరించిన తీరు, అంతకుముందు వీళ్ళు ప్రతిపక్షంగా ఉండి ఏదైతే ఆ పారిశ్రామికవేత్తల మీద వీళ్ళు చేసినటువంటి అభియోగాలు, ఆరోపణలు, నిరాధార ఆరోపణలు, సో వీటన్నిటిని గమనిస్తారు కదా ఖచ్చితంగా. సాక్షాత్తు శాంతి భద్రతలు లేవని ముఖ్యమంత్రి మాట్లాడతాం. 2, ఇక్కడ రాజధాని అంశం కూడా దీంట్లో కీలకం అనాలి నేను. ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ లాంటి నగరం ఎక్కడ ఉంది, అక్కడ బెంగళూరు లాంటిది ఉంది, అక్కడ ముంబై, పూణే లాంటి నగరాలు అక్కడ ఉన్నాయి. బట్ ఇక్కడ అమరావతి ఇది మునిగిపోతుంది, దీనికి సంబంధించి రోజు మీరు పేపర్లో ఇక్కడ ఎత్తిపోతల పథకాలు కట్టాలి, ఇంకో 4-3 ఎత్తిపోతల పథకాలకి ప్రభుత్వం దాన్ని శాంక్షన్ చేయబోతుంది, ఇదిగోండి ఇక్కడ చేపలు పట్టారు, 7 కేజీలు చేప వచ్చింది, అమరావతి రాజధాని ప్రాంతంలో చేపలు బాగా ఉన్నాయి. మరి ఆ గుంటలో వచ్చి పరిశ్రమలు పెట్టమంటే ఎవరు పెడతారు? ఆ గోతుల్లోనూ ఆ నీళ్ళల్లో. విశాఖపట్నం అంటే ఒక బ్రాండ్ ఉంది మాకు. విశాఖపట్నం అనే బ్రాండ్ ఎట్లాంటిది అని అంటే ఆంధ్రప్రదేశ్కి ఒక చెన్నైని, ఒక ముంబైని, ఒక కోల్కతాని తలదన్నేటటువంటి సముద్ర తీరం ఉన్నటువంటి నగరం విశాఖ నగరం. హైదరాబాదు ఏదైతే చెన్నైయో లేదంటే మీరు అన్నట్టుగా ఢిల్లీ, వీటన్నిటి నగరాలని తలదన్నేటటువంటి ఒక మేటి రాజధానిగా రాబోతున్న నగరం విశాఖ అని చెప్పి బ్రాండ్ని మేము ప్రమోట్ చేసాం. అప్పుడు కంపెనీలు వచ్చినాయి. ఇప్పుడు అన్నీ తీసుకొని వచ్చి ఊర్లో పెట్టమంటే నీళ్ళు ఉన్నాయి, రోడ్లు లేవు, ఏం ఫెసిలిటీస్ లేవు, కొత్తగా ఒక నగరాన్ని మేము కడతాం, ప్రపంచ బ్యాంక్ నుంచి ఒక 50,000 కోట్ల అప్పు వస్తుంది, అప్పు వచ్చి కొత్త నగరాన్ని మేము నిర్మించబోతున్నాం, ఏడొచ్చి పెట్టుబడులు పెట్టనంటే ఎవడన్నా ఉన్న దగ్గర పెడతాడా, లేని దగ్గర పెడతారా? ఇంకో పాయింట్, కీలకమైన పాయింట్ సార్, ఇప్పుడు మనం పెట్టుబడి పెట్టే దగ్గర వాతావరణంలో సార్ మాది చాలా అద్భుతంగా ఉంది సార్, ఇక్కడ రండి సార్, మా రాష్ట్రం చాలా పురోగతిలో ఉంది సార్, చాలా ప్రగతి పదంలో మా రాష్ట్రం వెళ్తుంది సార్, 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లు, 17 మెడికల్ కాలేజీలు, గ్రామాన సచివాలయాలు, గ్రామాన ఆర్బీకే కేంద్రాలు, ఈరోజు ఏదైతే గ్రామాన రైతులకు సంబంధించిన ఆర్బీకే కేంద్రాలతో పాటు విలేజ్ హెల్త్ క్లినిక్లు పెట్టాము, ఏదైతే ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ని తీసుకొని వచ్చాము, మా గ్రామం అభివృద్ధి సంక్షేమంలో దూసుకుపోతుంది, మా ప్రజలకు నేరుగా అకౌంట్లోకి డబ్బులు పడతా ఉన్నాయి, ఇక్కడే కొనుగోలు శక్తి పెరిగింది, జీఎస్టీ వసూళ్లు పెరిగినాయి, మా రాష్ట్రం చాలా అద్భుతంగా పయనిస్తుంది సార్, పెట్టుబడులు పెట్టండి అన్న వచ్చి అని రిక్వెస్ట్గా అడిగితే పెడతారా? మా రాష్ట్రం అడుక్కు తినిపోయిందండి, ఏది జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్షతో, మా రాష్ట్రం అధోగతి పాలైపోయిందండి, మా రాష్ట్రం శ్రీలంక అయిపోయిందండి,
మా రాష్ట్రాన్ని మేము ఇప్పుడు బాగు చేయాలండి, మళ్ళీ కొత్తగా వచ్చా, అసలు మొత్తం అడుక్కు తినిపోయిందండి ఆంధ్రప్రదేశ్ అని చెప్పి గాలి మాటలు మాట్లాడితే ఎవడన్నా పెట్టుబడులు పెట్టడానికి వస్తాడని అడుగుతున్నా. బాధతో అడుగుతా ఉన్నా. సిగ్గు ఎగ్గు వదిలేసి ఓ ముఖ్యమంత్రి, ఒక ఉప ముఖ్యమంత్రి, మంత్రులు మాట్లాడుతున్న మాటలు. రాష్ట్రం అడుక్కునిందంట, రాష్ట్రం అధోగతి పాలైపోయింది. రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టడానికి రమ్మంటే ఎవడన్నా వస్తారా? బాగుందని దగ్గర పెట్టడానికి వస్తారు. ఎవడన్నా బాగోలేదని దగ్గర పెట్టడానికి వస్తారా? పక్క రాష్ట్రాలేమో మాది అద్భుతంగా ఉంది సార్ రండి అని వాళ్ళు అడుగుతుంటే మాది అడుక్కునిందండి, జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని సంఖ నాకు ఇచ్చాడని గాలి గాలి మాట్లాడి మీరు మాట్లాడితే ఎవడన్నా పెట్టుబడులు పెట్టడానికి వస్తాడా? అరే, ఆ రాష్ట్రం బాగున్న రాష్ట్రాన్ని ఇట్లా మీరే డ్యామేజ్ చేసి పరిశ్రమలు ఎవడన్నా పెట్టడానికి వస్తే వాడిని తిట్టడం, వాడి మీద మీ పత్రికల్లో తప్పుడు కథనాలు రాపించడం, అదాని దొంగ అంబానీ దొంగ అని మీరే రాపించడం, జిందాల్ దొంగ, జిందాల్ హనీ ట్రాప్ అని చెప్పి మీరే రాపించడం. ఎవడొస్తాడు సార్ పెట్టుబడులు పెట్టడానికి? దావోస్ వెనక దాగిన కఠిన నిజాలు ఇవి. అందుకనే ఒక్కళ్ళు కూడా ఎంఓయూ కుదుర్చుకోవాలా. లేదంటే చంద్రబాబు నాయుడు 97లోనే దావోస్ వెళ్ళాడు. భూమి పుట్టినప్పటి నుంచి ఉన్నాడు చంద్రబాబు నాయుడు. రేపు 4/20/2025 4/20/2025 వస్తే మన 420 బర్త్డేకి 75 ఏళ్ళు. 420 చంద్రబాబు నాయుడు బర్త్డే 75 సంవత్సరం వస్తుంది. సో మరి 75 ఏళ్లలో నువ్వు దావోస్లో 97 నుంచి వెళ్తా, దావోస్ వెళ్ళిన వాళ్ళు అత్యంత సీనియర్ ఉంటే మరి నిన్ను చూసి ఒక్క కంపెనీ కూడా ఎంఓయూ కుదుర్చుకోలేదంటే సిగ్గుతో మేము కూడా ఈరోజు తరలించుకోవాల్సిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో తీసుకుని వచ్చావు. మా రాష్ట్రానికి ఒక్క కంపెనీ కూడా ఎంఓయూ కుదుర్చుకోలేదంటే మా రాష్ట్ర పరువును తీసావు చంద్రబాబు నాయుడు. సిగ్గుతో ఈరోజు తరలించుకోవాల్సినటువంటి పరిస్థితి తీసుకొని వచ్చావు. ఈ దిక్కుమాలిన తనానికి కారణం ఖచ్చితంగా మీరే కూటమి ప్రభుత్వం. అందుకనే పెట్టుబడులు పెట్టుకోవడానికి ఒక్కళ్ళు కూడా ముందుకు రాలా, ఉన్న వాళ్ళు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. ఎప్పటికైనా మనుషుల్లాగా ప్రవర్తించి మన రాష్ట్రం చాలా బ్రహ్మాండంగా ఉంది రమ్మని ఆకర్షించే పనిలో ఉండండి. జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్షతో రాష్ట్ర పరువుని తీయొద్దు చంద్రబాబు నాయుడు. ఆల్రెడీ తీసావు, ఇంకా అది కొనసాగించే ప్రక్రియ మాత్రం దయచేసి చేయి. మాకు ఇది మంచి పద్ధతి కాదని మాత్రం చెప్తాం. కానీ ఇదే కూటమికి సంబంధించినటువంటి మీడియా కావచ్చు, లేదంటే వాళ్ళకి సంబంధించినటువంటి పత్రికలు కావచ్చు, అసలు చంద్రబాబు నాయుడు గారు రాత్రి అందరూ బస్ చేస్తున్నటువంటి హోటల్లో అదేదో అద్దం పగిలిపోయిందంట, లోపలికి అంతా -10 degrees చలి అంట, అసలు పడుకోలేకపోతున్నాం, నిద్రపోలేకపోతున్నాం అని హోటల్ మేనేజ్మెంట్కి ఫోన్ చేస్తే వాళ్ళు ఈ రాత్రి టైంలో మేము ఏం చేయలేమన్నారంట. వీళ్ళు రాత్రి అంతా నిద్ర లేకపోయినా సరే పొద్దున్నే ఇమీడియట్గా బయలుదేరిపోయి మళ్ళీ 9 గంటలకల్లా చంద్రబాబు నాయుడు గారు స్టాల్లో ఉన్నారంట. అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి స్టాల్స్ అన్ని ఖాళీగా ఉంటే ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన స్టాల్ మాత్రమే చంద్రబాబు నాయుడు గారు చుట్టూ పారిశ్రామిక దిగ్గజాలు అందరూ కూడాను గుమిగూడి ఉన్నారంట. అయినా కూడా ఎందుకు రాలేదంటారు? ఒక సామెత ఉంటుంది, సామెత కూడా నిజమే. శ్మశానం ముందు ముగ్గుండదు, చంద్రబాబు నాయుడికి ఆ ఎల్లో మీడియాకి సిగ్గు ఉండదు అని. ఓకే, శ్మశానం ముందు ముగ్గేరు, వీళ్ళకి సిగ్గు అనేది ఉండదు. సిగ్గు, శరం, మానం, మర్యాద ఏముండవు. చంద్రబాబు నాయుడు కోసం ఆ పత్రికలు, ఆ ఛానళ్ళు ఏదైతే ఉన్నాయో నగ్నంగా రోడ్డు మీదే బట్టలు తీసుకొని నిలబడతారు. పూర్తిగా మొత్తం ఒంటి మీద నూలు పలుగు లేకుండా రాండి చంద్రబాబు నాయుడు కోసం మేము బట్టలు లేకుండా నిలబడ్డామని చూపించుకోవడం కోసం. చంద్రబాబు నాయుడు కోసం మేము బట్టలు లేకుండా నిలబడ్డాం అనేటటువంటి ఆ వ్యభిచారతనంగా తయారయ్యారు వాళ్ళు. లేదంటే చలి, లేదంటే గడ్డగట్టే చలిలో నడుచుకుంటా వెళ్ళాడు లోకేష్. చంద్రబాబు నాయుడు గారికి అక్కడ ఏంటి వెంటిలేటర్ పగిలింది. మీ ప్రభుత్వానికి పగిలే రోజులు దగ్గరలో ఉన్నాయి కాబట్టి ఈ పిచ్చి కూతలకు వస్తున్నారు మీరు. ఎవరైనా రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రులు కానీ, లేదు అంతకంటే పై స్థాయి వాళ్ళు కానీ, కనీసం రాష్ట్ర ప్రభుత్వం తరపున అధికారులు వెళ్ళినా స్టార్ హోటల్లో దిగుతారా, లాడ్జిల్లో దిగుతారా? మీరు చెప్పండి సార్. స్టార్ హోటల్లో దిగుతారు కదా. రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రతినిధులు స్టార్ హోటల్లో దిగుతారు కదా. ఏదన్నా స్విట్జర్లాండ్లో ఆ జూరిచ్లో ఏదైనా రోడ్డు మీద ఏమన్నా లాడ్జ్ ఏమైనా ఉంటే, బస్ స్టాండ్, ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురు ఏమన్నా లాడ్జ్ లాంటివి ఏమైనా ఉంటే ఆ లాడ్జిల్లో దిగారా వెళ్ళి? మీకు సోషల్ మీడియాలో మొత్తం ఒకటి వైరల్ అవుతుంది. ఇది ఫస్ట్ బండ్ల గణేష్ చెప్పాడు ఈ స్టోరీ. బండ్ల గణేష్ కి చంద్రబాబు నాయుడు చెప్పాడు 2014 నుంచి 19 టైంలో ఉన్నప్పుడు ఆయన చెప్పాడు. బండ్ల గణేష్ అదే ఆ గాలి ఎల్లో మీడియా ఛానల్లో కూర్చొని ఏదైతే బండ్ల గణేష్ చెప్పాడంట, బండ్ల గణేష్ ఏం చెప్పాడు, చంద్రబాబు నాయుడు గారు నాకు ఇదంతా చెప్పాడు అని ఈయన చెప్పాడు. ఈయన చెప్పిన దాన్ని కొంచెం అటు ఇటుగా నాకు అధికారులు అందరూ విస్తుపోయారు అది అని చెప్పి ఈ ఎల్లో మీడియా ప్రతినిధి మగ పతివ్రత ఆయన చెప్తున్నాడు. అందుకని సిగ్గు శరం మొత్తం వదిలేసి అందుకని ఒక ఎంఓయూ కూడా రాలా.
కానీ వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎంఓయూ కూడా రాలా. గతంలో అంతా కూడా ఏ రాష్ట్రానికి సంబంధించిన స్టాల్స్ ఆ రాష్ట్రానికి పెట్టారు, కానీ ఈసారి ఫస్ట్ టైం దావోస్ లో అవును. ఇండియా స్టాల్ అని ఒకటే పెట్టారు. అంటే అది కూడా తెలియదు వీళ్ళకి, అంటే అది కూడా తెలియదు, ఎందుకంటే స్టోరీ వెళ్ళేస్తారు అంతే. అది కూడా తెలియదు. మామూలుగా అయితే అట్లా లైన్ స్టాల్స్ ఉంటాయి నార్మల్గా అయితే, ఈసారి ఒకటే స్టాల్ అందరూ పెట్టి దానికి సంబంధించిన పెట్టి అందరూ రాష్ట్రాలు అంటే బ్రాండ్ ఇండియా సంబంధించి వస్తే ఆ విషయం కూడా అలా తెలియదు. తెలియకుండా అది చూడండి అసలు చంద్రబాబు నాయుడు అట్ట అంటాడు, చంద్రబాబు నాయుడు ఇట్ట అంటాడు, గడ్డగట్టే చల్లో లేచాడు. మన లోకేష్ ట్రాఫిక్ జామ్ అయిందని నడుచుకుంటూ లోకేష్ వెళ్ళాడు అని చెప్పి రాశారు. చూస్తే మనం ఆ వీడియో చూసాం కదా, ట్రాఫిక్ జామా ఎంత ఖాళీగా ఉన్నాయి రోడ్లన్నీ, ట్రాఫిక్ జామ్ అని రాశారు. అంటే సరే విషయం లేనాడు ఏం చేస్తాడు, పబ్లిసిటీ చేసుకుంటాడు. సో వాళ్ళకి విషయం లేదు కాబట్టి. సేమ్ 1995 లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినప్పుడు 97 అప్పుడు కూడా అమెరికాలో బిల్ గేట్స్ గారిని కలవడానికి ట్రాఫిక్ జామ్ అయితే ఆయన కూడా 6 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళిపోయినాడు. ఇప్పుడు దావోస్ లో సదస్సు లేట్ అవుతుందని చెప్పి నారా లోకేష్ గారు నడుచుకుంటూ వెళ్ళిపోయారు. అక్కడి నుంచి ఇప్పుడు పైన ఎయిర్ ట్రాఫిక్ ఉంది కాబట్టి అక్కడి నుంచి నడుచుకొని వచ్చాము, ఎక్కువ రోజులు లేట్ అవుతుందని చెప్పి అని కూడా చెప్తారు. రేపు పొద్దున్న లేట్గా ఎందుకు వచ్చారంటే అంటే ఇట్లా ఉంటుంది. మనం ఏంటంటే పబ్లిసిటీ, ఇప్పుడు వాళ్ళు నిజంగా పని చేసేవాడికి పబ్లిసిటీ అవసరం, పని చేసే విషయం లేదనుకోండి పబ్లిసిటీ చేసుకుంటాడు. సేమ్ కూటమి ప్రభుత్వం అంతే. సో ఇప్పుడు వాళ్ళు ఏమైనా కంపెనీ ఉంటుంది ఎత్తే దానికి సంబంధించి ప్రచారం చేసుకోవాలి. ఏమీ దేనప్పుడు ఏం చేయాలి, చంద్రబాబు నాయుడు కష్టపడ్డాడు, చంద్రబాబు నాయుడు స్వెటర్ వేసుకోలేదు, చంద్రబాబు నాయుడుకి చలి వచ్చినా కూడా చలిలో వనకకుండా బెనకకుండా వెళ్ళాడు, ఎవరికి ఉపయోగం అయ్యండి? మీ దగ్గర విషయం లేకపోతే ఇన్ని చెప్తున్నా, ఇన్ని ఎలివేషన్స్ ఇస్తున్నా, వీళ్ళే మళ్ళీ పర్యటన తర్వాత చేస్తున్న కామెంట్లు ఏంటంటే అసలు దావోస్ పర్యటన అనవసరం, దావోస్కు వెళ్ళడం కూడా అనవసరం అని ఎల్లో మీడియా ఎలివేషన్స్. మరోపక్క డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న కామెంట్లు, ఎర్ర కోట్లు నల్ల కోట్లు తెల్ల కోట్లు వేసుకొని పోయి కోట్లు వేసుకొని కూర్చున్నంత మాత్రం రాష్ట్రానికి పెట్టుబడులు రావు. రాష్ట్రంలో మనం ఇవ్వాల్సినటువంటి శాంతి భద్రతలు, మనం అమలు చేయాల్సినటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి రక్షణ లేదా సదుపాయాలు మనం ఇవి మొదటగా మన రాష్ట్రంలో మనం కల్పిస్తే వాళ్ళే పరిగెత్తుకుంటూ మన దగ్గరికి వస్తారు. ఇవి ఏం చేస్తున్న కామెంట్లు. ఇది ఇప్పుడంటే లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు దావోస్ వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారినాయి. ఎందుకని అప్పుడు దావోస్ వెళ్ళవసరం లేదు, అందరూ ఏడే ఉంటారు కదా, హైదరాబాద్ లోనో ఢిల్లీలోనో ముంబైలోనో, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎక్కడే కుదుర్చుకోవచ్చు కదా, దానికోసం దావోస్ దాకా ఎందుకు అని. మరి మీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కొడుకు పరిశ్రమల మంత్రి మరి వెళ్తున్నప్పుడు అదే మాట చెప్పాలి కదా. అంతేగా, అంటే పెట్టుబడులు తేలేదు కాబట్టి ఇప్పుడు ఏదో దావోస్ ఎందుకు దండగా, డావోస్ అనేది ఒక మిథ్య, వారసత్వం అనేది ఒక మిథ్య, డావోస్ వెళ్తే పెట్టుబడుల కోసమే కాదు డావోస్ అనేది వెళ్ళేది, అక్కడ వెళ్ళి పారిశ్రామికవేత్తలతో ఫోటోలు దిగడానికి వెళ్ళారంట, అందరితో మాట్లాడటానికి వెళ్ళారంట, బ్రాండ్ని పెంచడానికి వెళ్ళారంట. ఏ బ్రాండ్ పెంచడానికి? ఇద్దరిని కలిశారు సార్. ఒకళ్ళేమో హెన్కిన్ బీర్కి సంబంధించి, ఇంకోటేమో ఏంటి స్మోక్ ఫ్రీ సిగరెట్లు అంట. ఇద్దరిని కలిసి వీళ్ళని పెట్టుబడి పెట్టమని అడిగాడు లోకేష్. ఏది? బీర్లు, సిగరెట్లు. ఇంక వీళ్ళు ఏ బ్రాండ్ని ప్రమోట్ చేద్దాం అనుకుంటున్నారు రాష్ట్రానికి? సరే వాళ్ళు కూడా రానన్నారు. ఇక దిక్కుమాల కర్మ చూడు, బీర్లు తయారు ఇవ్వడు, ఎన్కినాడు రానన్నాడు, అట్టనా స్మోక్ ఫ్రీ సిగరెట్లు అంట వాళ్ళు రానన్నారు. సో మన పరిస్థితి అంత ధైర్యంగా ఉందో, రాష్ట్ర పరిస్థితిని ఏ విధంగా తీసుకొని వచ్చారో. 7 నెలల క్రితం రాష్ట్రం ఎంత బ్రహ్మాండంగా ఉండేది, ఈరోజు ఎంత దయనీయమైన స్థితికి తీసుకొని వచ్చారు చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్షతో రాష్ట్రం పరువును మీరే తీసేసి, మా రాష్ట్రం అంతా అధోగతి పాలైందని మీరే ప్రచారం చేసి, మరి రాష్ట్రానికి మళ్ళీ పెట్టుబడులు పెట్టమంటే ఎవడొస్తాడు? మాది బ్రహ్మాండంగా ఉంది రమ్మంటే ఎవడిని వస్తాడు? మాది మొత్తం నాశనం అయిపోయింది, వచ్చి పెట్టండి అంటే ఎవడు పెడతాడు? ఓకే, సో జరుగుతుంది అది. ఇప్పటికైనా కొంచెం మంచిగా రాష్ట్రాన్ని తీసుకురండి. రాష్ట్ర పరువుని తీసేశారు ఆల్రెడీ, ఆ పరువు తీసిన పరువుని కనీసం మళ్ళీ ఇంకోసారి పరువు పోకుండా జాగ్రత్తగా వ్యవహరించమని గౌరవ ముఖ్యమంత్రి, గౌరవ ఉపముని వీళ్ళందరినీ కోరుతున్నాం. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి దావోస్ పర్యటనకి సంబంధించి, దాని వెనక జీరో ఇన్వెస్ట్మెంట్స్తో రిటర్న్ రావడానికి గల కారణాలకు సంబంధించి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి గారు ఇచ్చినటువంటి వివరణ. ఇది నాటి ఇంటర్వ్యూ. మరో గంటలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మైరా మీడియా.